10వ తరగతి వాస్తవ సంఖ్యలు అభ్యాసం 1.4. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అభ్యాసం. దీని నుంచి బోర్డ్ ఎగ్జామ్ పర్పస్ 4 మార్కులు ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఉన్నాయే 2 బిట్లు, ఆ 2 బిట్ల నుంచి మనకొకటి 4 మార్కుల క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ అభ్యాసం నుంచి క్వశ్చన్ లేకుండా పేపరే రాదు. కావున ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ని మనం ఏం చేద్దామో ఒకసారి చూద్దాం. క్రింది వాణి కర్ణీయ సంఖ్యలుగా నిరూపించండి. కింది వాణిని కర్ణీయ సంఖ్యలుగా నిరూపించండి. ఇక్కడ ఇచ్చిండు కర్ణీయ సంఖ్యలుగా నిరూపించండి అని. అయినా కింద చూసుకుంటే కర్ణీయ సంఖ్యని ఇచ్చిండు. ఆ కర్ణీయ సంఖ్యని మళ్ళీ కర్ణీయ సంఖ్యగా నిరూపించమంటున్నాడు. అంటే ఈ కర్ణీయ సంఖ్యని నేనేమనుకుంటున్నా అంటే మొదట అకర్ణీయ సంఖ్య అనుకుంటున్నా. ఇచ్చిన క్వశ్చన్ ఒకటో క్వశ్చన్ చూసుకుంటే 1/√3 1/√2 ఇచ్చిండు. ఈ √2ని √2 చూసుకుంటే కర్ణీయ సంఖ్యనే. మళ్ళీ ఈ కర్ణీయ సంఖ్యని కర్ణీయ సంఖ్యగానే నిరూపించమంటున్నాడు. కాబట్టి నేను ఈ కర్ణీయ సంఖ్యని ముందైతే అకర్ణీయ సంఖ్య అనుకుంటున్నా. అకర్ణీయ సంఖ్య అనుకోనుము. ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే అకర్ణీయ సంఖ్య అనుకుందాం. మనం అకర్ణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి అంటే a/b రూపంలో ఉంటాయి. కాబట్టి a/b రాసుకుంటున్నా. ఇక్కడ a, bలు పరస్పర ప్రధాన సంఖ్యలు. a, bలు పరస్పర ప్రధాన సంఖ్యలు. a, bలు పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇక్కడ పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఖచ్చితంగా వీటి యొక్క ఘాసాబా 1 ఉండాలి. అంటే వీటికి ఈ రెండిటికి ఉమ్మడి కారణాంకాలు ఉండవు. ఖచ్చితంగా ఇవి తనకు తాను భాగించబడాలి, లేదా అంటే ఒకటి ఎక్కంలో భాగించబడాలి. అసలు ఈ రెండిటికి వీటికి ఉమ్మడి మూలకాలు, ఉమ్మడి కారణాంకాలు ఉండవు. ఖచ్చితంగా ఇవి వేరే ఎక్కంలో భాగించబడవు. అందుకే వీటిని పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. చూసుకుంటే ఇక్కడ ఈ 1/√2 అనేది √2 అనేది భాగిస్తుంది. అది పంపిస్తే ఏకి గుణిస్తుంది. ఇక్కడ బి అనేది భాగిస్తుంది. ఇక్కడ వచ్చి 1కి గుణిస్తుంది. 1 × b అంటే b = a × √2. ఇప్పుడు ఇక్కడ మనం అనుకున్నది ఏంది? అకర్ణీయ సంఖ్య అనుకున్నాం. కాబట్టి అకర్ణీయ సంఖ్యలలో వర్గం ఉండదు, రూట్ ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రూట్ని తొలగించాలి. ఈ రూట్ని తొలగించాలంటే ఖచ్చితంగా ఇరువైపులా వర్గం చేయాలి. ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు b² = a√2² వస్తుంది. చూసుకుంటే b²కి b², ఈ స్క్వేర్ ఏకి స్క్వేర్ చేస్తే a² అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సల్, × 2 మిగులుతుంది. ఇప్పుడు రాసుకుంటే ఇక్కడ b² = 2a² వచ్చింది. 2a². ఈ 2 అనేది ఏకి గుణిస్తుంది, ఇటు పంపించేస్తే బీకి. దీని సమీకరణం 1 అనుకుందాం. ఈ 2 అనేది a²కి గుణిస్తుంది, ఇటు వచ్చి b²కి భాగిస్తుంది. దీన్ని సమీకరణం 2 అనుకుందాం. మనం ఇంతకుముందు అనుకున్నది ఏంది? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఖచ్చితంగా ఇది బీలోనే భాగించబడాలి, లేదా 1లో భాగించబడాలి. చూస్తే ఇక్కడ b² అనేది 2లో భాగించబడుతుంది. ఖచ్చితంగా దీని యొక్క వర్గం 2లో భాగించిందంటే అది కూడా b కూడా 2లో భాగించబడుతుంది. కాబట్టి ఇది పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. అదేవిధంగా ఇంకొకటి నిరూపిద్దాం. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే b² ఇప్పుడు b/2 = c అనుకుంటున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ రెండిటికి ఇప్పుడు ఇక్కడ ఈ 2ని b అనేది bకి 2 భాగిస్తుంది, అటు పంపించేస్తే cకి గుణిస్తుంది. కాబట్టి 2c. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇరువైపులా వర్గం చేస్తున్నా.
వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేస్తే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ సి హోల్ స్క్వేర్. ఇక్కడ 2 యొక్క వర్గం 4, సి యొక్క వర్గం సి స్క్వేర్. చూసుకుంటే ఇది సమీకరణం 3. మనకు సమీకరణం 1లో ఏమొచ్చిందంటే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2a స్క్వేర్ ఇది వచ్చింది. ఇది సమీకరణం 1. సమీకరణం 1ని చూసుకుంటే బి స్క్వేర్ అంటే ఏంది? సమీకరణం 1 నుంచి ఏమవుతుంది? బి స్క్వేర్ అంటే 2a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4c స్క్వేర్. ఇక్కడ 2 అనేది గుణిస్తుంది, అటు పోతే భాగిస్తుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4c స్క్వేర్ బై 2. 2 ఎక్కం 2 రెంట్ల. ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2c స్క్వేర్. ఇక్కడ సి స్క్వేర్ అలానే ఉంచుకొని సి స్క్వేర్ని 2 గుణిస్తుంది, తెస్తే భాగిస్తుంది. ఏ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్. ఇక్కడ కూడా చూసుకుంటే ఇది సమీకరణం 4. ఇక్కడ ఏ స్క్వేర్ని 2 భాగించింది అంటే ఖచ్చితంగా ఏని కూడా భాగిస్తుంది. అంటే ఇక్కడ ఏ కామా బీలను 2 భాగిస్తుంది. కావున ఇవి 2 పరస్పర ప్రధాన సంఖ్యలు కావు. పరస్పర ప్రధాన సంఖ్యలు కావు అంటే మనము అనుకున్నది అకర్ణీయ సంఖ్య. కావున ఇవి 2 అకర్ణీయ. ఈ √2 అనేది అకర్ణీయ సంఖ్య కాదు. ఖచ్చితంగా ఇది రెండింటిని భాగిస్తుంది కాబట్టి 1/√2 అనేది కర్ణీయ సంఖ్యనే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మొదటి బిట్లో రెండవ లెక్కలో కూడా 2 కర్ణీయ సంఖ్యల మొత్తం ఇచ్చిండు. ఆ కర్ణీయ సంఖ్యల మొత్తం కూడా కర్ణీయ సంఖ్యనే నిరూపించమంటున్నాడు. కర్ణీయ సంఖ్యల్ని కర్ణీయ సంఖ్యలుగా నిరూపించమంటున్నాడు. అయితే నేను ఇచ్చిన ఈ కర్ణీయ సంఖ్యల్ని ముందుగా అకర్ణీయ సంఖ్య అనుకుంటున్నా. √3 + √5ని నేనేమనుకుంటున్నా అంటే అకర్ణీయ సంఖ్యలు అనుకుంటున్నా. అకర్ణీయ సంఖ్య అనుకోను. ఇక్కడ అకర్ణీయ సంఖ్య అనుకుంటే అకర్ణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి? a/b ఆర్ p/q రూపంలో ఉంటాయి. అంటే ఇక్కడ √3 + √5 ఈజ్ ఈక్వల్ a/b. ఏ కామా బీలు ఖచ్చితంగా ఏ కామా బీలు ఎలా ఉండాలి? ఏ కామా బీలు పరస్పర ప్రధాన సంఖ్యలై ఉండాలి. పరస్పర ప్రధాన సంఖ్యలు ఖచ్చితంగా ఏ సంఖ్యలు ఉండాలి? పరస్పర ప్రధాన సంఖ్యలై ఉండాలి. నేనేం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ 5ని అటు సైడ్ పంపించేస్తున్నా. ఈ 5ని √5ని అటు పంపిస్తున్నా. 3 ఈజ్ ఈక్వల్ a/b మైనస్ √5. మనం అనుకున్నది ఏంది? అకర్ణీయ సంఖ్యలు అనుకున్నాం. అకర్ణీయ సంఖ్యలు అనుకున్నామంటే ఖచ్చితంగా అందులో ఈ రూట్లు ఉండద్దు. ఈ రూట్ ఉండద్దు అంటే ఏం చేయాలంటే రూట్ని తొలగించాలంటే ఖచ్చితంగా ఇరువైపులా వర్గం చేయాలి. వర్గం చేయాలి. ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేస్తే ఏమొస్తుంది? √3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ a/b మైనస్ √5 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సల్, 3 మిగులుతుంది. ఇది చూసుకుంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంది? a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. దీని ప్రకారం దీన్ని విడగొడదాం. ఇది a, ఇది b. a స్క్వేర్ అంటే a/b హోల్ స్క్వేర్ మైనస్ 2కి 2. a అంటే a/b ఇంటూ b అంటే √5 ప్లస్ b స్క్వేర్ అంటే √5 హోల్ స్క్వేర్. ఇక్కడ 3 ఎలా ఉందో అలానే ఉంది.
ఈ స్క్వేర్ అనేది రెండిటికి వర్తిస్తుంది కాబట్టి రెండిటికి ఇస్తున్నాం. ఏ స్క్వేర్ దీనికి ఇచ్చేస్తే బీకి ఇస్తే బి స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ బై బి రూట్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఇక్కడ 5. నేనేం చేస్తున్నంటే ఈ రైట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ 2ab పదం ఉంది కదా, ఈ 2ab పదాన్ని 2 పట్టుకొస్తున్నా అంటే ఈజ్ ఈక్వల్ టు అవతల పట్టుకొస్తే ఈ మైనస్ ఉన్న మొత్తం కాస్త ఇటు వస్తే ప్లస్ అవుతుంది. ఈ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు అవతల పంపిస్తే మైనస్ అవుతుంది. కాబట్టి ఇది ఇక్కడ వస్తుంది కాబట్టి ఏమవుతుంది మనకు 2a/b రూట్ 5 మైనస్ కాస్త ఇది మొత్తం ఇటు వస్తే ప్లస్ అయిపోయింది. ఇది టచ్ చేసిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఏం మిగిలింది, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ 5 మిగిలింది. ఈ 3 కూడా అటు పంపించినాం కాబట్టి +3 అటు పోతే -3 చూసుకుంటే ఎలా ఉందో అలానే రాస్తున్నా. 2a/b రూట్ 5 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ తీసేస్తే ఏమొస్తుందంటే 5లకి 3 తీసేస్తే 2 వస్తుంది. 2 ఒకటి భిన్నంలో ఉందంటే ఖచ్చితంగా దీనికి కూడా భిన్నంలో రాస్తున్నా. భిన్నంలో రాసినాము కాసాగు కడుతుంటే కాసాగు కడితే ఏమొస్తుంది మనకు ఇక్కడ కాసాగు అనేది బి స్క్వేర్ వస్తుంది. ఒక సంఖ్యను అదే సంఖ్య భాగిస్తే 1 వస్తుంది. ఆ 1 పైన గుణిస్తే 1 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు ఒక స్థిరరాశి ఒక చరరాశికి భాగించినామంటే ఖచ్చితంగా మనకు చరరాశి వస్తుంది అంటే బి స్క్వేర్ వస్తుంది. ఆ బి స్క్వేర్ని పైన గుణిస్తే 2b స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నాకు రూట్ 5 కావాలి కాబట్టి ఇవి 2a/bని అటు పంపించేస్తున్నా. అంటే ఇక్కడ 2a అనేది గుణిస్తుంది, b అనేది భాగిస్తుంది. 2a అటు పోయి భాగిస్తుంది, b అనేది అటు పోయి గుణిస్తుంది. ఇప్పుడు ఈ రూట్ 5ని ఇలానే రాసుకొని మనం అది పంపించేస్తే ఫస్ట్ అక్కడనే రాసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక్కడ 2a ఇచ్చింది కాబట్టి బీని అటు పంపించేస్తే భాగిస్తుంది పోయి గుణిస్తుంది. ఇది బి 2a గుణిస్తుంది తెచ్చి భాగిస్తుంది. ఇక్కడ ఒక బి క్యాన్సల్. రూట్ 5 ఇజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై ఇక్కడ బి మిగిలింది, ఇక్కడ 2a మిగిలింది కాబట్టి నేను రాసుకుంటే ఒక ఆర్డర్లో 2ab రాసుకుంటున్నాను. 2ab ఇక్కడ రూట్ 5 అనేది కర్ణీయ సంఖ్య, a/b ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై 2ab అనేది అకర్ణీయ సంఖ్య. ఇవి రెండు ఎప్పుడు కర్ణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్యలు సమానం ఉండవు. ఖచ్చితంగా ఇవి సమానం లేవు అంటే మనం అనుకున్నది తప్పు. మనం ఫస్ట్ ఏమనుకున్నాం, రూట్ 3 ప్లస్ రూట్ 5 అనేది అకర్ణీయ సంఖ్య అనుకున్నాం. కానీ మనకి ఇక్కడ ఎట్లా వచ్చినాయి, కర్ణీయ సంఖ్య అకర్ణీయ సంఖ్య రెండు సమానం వచ్చినాయి కాబట్టి మనం అనుకున్నది తప్పు. కావున రూట్ 3 ప్లస్ రూట్ 5 అనేది కర్ణీయ సంఖ్యనే అవుతుంది. ఒకసారి రాసుకుంటే ఎట్లా అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ బై 2ab అనేది ఒక కర్ణీయ సంఖ్య, ఇది అనేది కర్ణీయ సంఖ్య. రూట్ 5 అనేది అకర్ణీయ సంఖ్య, రూట్ 5 అనేది కర్ణీయ సంఖ్య. ఇవి రెండు సమానం కావు, ఎప్పుడు ఇవి రెండు సమానం కావున మనం ఏమనుకోవచ్చు, రూట్ 3 ప్లస్ రూట్ 5 అనేది కర్ణీయ సంఖ్య అవుతుంది. ఇప్పుడు మొదటి బిట్లో 1.4 అభ్యాసంలోని మొదటి బిట్లో 3వ లెక్క. ఇక్కడ కూడా ఏమి ఇచ్చిండంటే కర్ణీయ సంఖ్యల మొత్తం ఇచ్చిండు. ఈ కర్ణీయ సంఖ్య అని నిరూపించమంటున్నాడు కాబట్టి నేను ఈ కర్ణీయ సంఖ్యని ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ అకర్ణీయ సంఖ్య అనుకుంటున్నా. 6 ప్లస్ రూట్ 2ని ఏమంటున్నా, అకర్ణీయ సంఖ్య అనుకోనుము. అకర్ణీయ సంఖ్య అనుకుంటే అకర్ణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి, మనకు a/b రూపంలో ఆర్ p/q రూపంలో ఉంటాయి. కావున 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ a/b. ఇక్కడ a,bలు పరస్పర ప్రధాన
సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు. ఇక్కడ పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి నేనేం చేస్తున్నా, ఈ √2ని అటు పంపించేస్తున్నా. 6 √2 అడిపోతే a/b ప్లస్ √2 అడిపోతే -√2. ఇక్కడ మనం అనుకున్నది అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్య అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అకర్ణీయ సంఖ్యల్లో రూట్ ఉండదు. అందుకే ఈ రూట్ని తొలగించాలనుకుంటున్నా. రూట్ని తొలగించాలంటే ఖచ్చితంగా ఇరువైపులా వర్గం చేయగా. ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేస్తే ఏమొస్తుంది, 6² a/b -√2² ఇది చూసుకుంటే a - b హోల్² ప్రకారం ఉంది కాబట్టి a - b హోల్² ఫార్ములా ఒకసారి రాసుకుంటే a² - 2ab + b². ఇప్పుడు 6 యొక్క వర్గం 36. ఇక్కడ a - b హోల్² ఫార్ములా ప్రకారం దీన్ని విడగొడితే ఇది a ఇది b. a² అంటే a/b హోల్² మైనస్కి మైనస్ 2కి 2. a అంటే a/b, b అంటే √2 ప్లస్కి ప్లస్ b² అంటే √2². ఇక్కడ 36 ఎలా ఉందో అలా అని రాస్తున్నా. a² అంటే ఈ స్క్వేర్ అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి a ఇస్తే a², bకి ఇస్తే b² మైనస్ 2 × a 2a/b √2 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 2. ఇప్పుడు ఈ -2a/b √2ను నేను ఇటువైపు పట్టుకొస్తున్నా. అంటే ఈ మొత్తం మైనస్ ఉంది కాబట్టి ఇటు వస్తే ప్లస్ అవుతుంది. 2a/b √2. ఇక్కడున్న 36ని అటు పంపించేస్తున్నా. ఆల్రెడీ అక్కడ ఉన్నాయి రాసుకుంటే ఇక్కడ ఫస్ట్ a²/b² ఒకటి ఉంది, ప్లస్ 2 ఉంది, ప్లస్ 36 అటు పంపించేస్తే -36 ఎలా ఉందో ఒకసారి రాసుకుందాం. 2a/b √2 a²/b² ప్లస్ 36లకించి 2 తీసేస్తే మైనస్ పెద్దది కాబట్టి -36లకించి 2 పోతే 34. ఒకటి భిన్నంలో ఉంది అంటే ఖచ్చితంగా దీన్ని కూడా భిన్నంలోకి మార్చేస్తున్నాం. అంటే /1 రాసుకోవచ్చు. /1 రాసుకుంటే ఇప్పుడు అక్కడ కాసాకు కడదాం. ఇది ఇక్కడ ఎలా ఉందో అలానే రాద్దాం. ఇక్కడ ఈ రెండింటికి కాసాకు కట్టుకుంటే b² వస్తుంది. b²ని b²తో భాగిస్తే 1 వస్తుంది. ఆ 1 పైన గుణిస్తే a² × 1 అంటే a² మైనస్ ఒక స్థిర రాశిని ఒక చరరాశితో భాగించినప్పుడు ఖచ్చితంగా చరరాశి వస్తుంది అంటే b² వస్తుంది. ఈ b²ని పైన గుణిస్తే 34 b² వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నంటే నాకు √2 కావాలి కాబట్టి ఈ 2a అనేది గుణిస్తుంది, b అనేది భాగిస్తుంది. గుణించేది పోయి భాగిస్తుంది, భాగించేది పోయి గుణిస్తుంది. √2 అక్కడ ఏమున్నాయో రాసుకుంటున్నా. a² మైనస్ 34 b²/b². b అనేది భాగించింది కాబట్టి ఇక్కడ వచ్చి గుణిస్తుంది, 2a అనేది గుణించింది కాబట్టి ఇక్కడ వచ్చి భాగిస్తుంది. ఈ b ఇక్కడ ఒక b కట్ అయితే √2 a² మైనస్ 34 b². ఇక్కడ ఉన్న b పోయింది కాబట్టి హారంలో 2ab మళ్ళీ చూసుకుంటే √2 అనేది కర్ణీయ సంఖ్య, ఈ మొత్తం అనేది అకర్ణీయ సంఖ్య. ఇవి రెండు సమానం వచ్చినాయి అంటే రెండు సమానం ఎప్పుడూ ఉండవు కాబట్టి మనం ఫస్ట్ అనుకున్నది కర్ణీయ సంఖ్య అని మనం అనుకున్నది అకర్ణీయ సంఖ్య కావున ఖచ్చితంగా అకర్ణీయ సంఖ్యలు కావు. ఇవి అకర్ణీయ సంఖ్యలు కావు అంటే √2 6 ప్లస్ √2 అనేది కర్ణీయ సంఖ్యనే అవుతుంది. మొదటి బిట్లో 4వ లెక్క ఇప్పుడు 1.4 అభ్యాసంలో సేమ్ ఇక్కడ కూడా ఏమి ఇచ్చిందంటే ఒక కర్ణీయ సంఖ్య ఇచ్చిండు. దాన్ని కర్ణీయ సంఖ్యగానే నిరూపించమన్నాడు. అంటే మనం ఇందాక చేసిన విధంగానే మళ్ళీ చేద్దాం. అంటే దీన్ని ముందుగా నేనేమనుకుంటున్నా అంటే అకర్ణీయ సంఖ్య అనుకుంటున్నా. ఏ సంఖ్య అనుకుంటున్నా? అకర్ణీయ సంఖ్య అనుకుంటున్నా.
అకర్ణీయ సంఖ్య అనుకున్నాం. అకర్ణీయ సంఖ్య అనుకుంటే అకర్ణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి? a/b రూపంలో ఉంటాయి. √5 అకర్ణీయ సంఖ్యలు a/b రూపం. మళ్ళీ ఇక్కడ a, bలు పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు. a, bలు ఎలా ఉండాలి? పరస్పర ప్రధాన సంఖ్యలు అయి ఉండాలి. ఇక్కడ ఈ మొత్తాన్ని +2√5ని అటు పంపించేస్తున్నా ఏమవుతుంది? a/b -2√5 అవుతుంది. మనం అనుకున్నది అకర్ణీయ సంఖ్యలు కాబట్టి రూట్ ఉండద్దు. రూట్ ఉండద్దు అంటే ఖచ్చితంగా ఇరువైపుల వర్గం చేయాలి. ఇరువైపుల వర్గం చేయాలి. ఇరువైపుల వర్గం చేస్తే 3² a/b -2√5² వస్తుంది. ఇది చూసుకుంటే a - b హోల్² ఫార్ములా ప్రకారం ఉంది కాబట్టి a - b ఒకసారి రాసుకుంటున్నా. a - b హోల్² a² -2ab + b². ఈ ఫార్ములా ప్రకారం దీన్ని విడగొడదాం. ఇది a, ఇది b. 3 యొక్క వర్గం 9. a² అంటే a/b హోల్² -2కి 2. a అంటే a/b ఇంటూ b అంటే 2√5. తర్వాత ప్లస్ 2 అంటే b అంటే 2√5². ఇప్పుడు 9ని ఎలా ఉందో అట్లా రాస్తున్నా. a² అంటే a², b కూడా స్క్వేర్ వర్తిస్తుంది కాబట్టి b² -2a/b ఇంటూ 2√5 ప్లస్ 2 యొక్క వర్గం 4. వర్గానికి వర్గమూలం క్యాన్సిల్ కాబట్టి 5. ఈ 9 ఎలా ఉందో అలానే రాస్తున్నా. ఇవి ఎలా ఉన్నాయో అలానే రాస్తున్నా. a²/b² -2a/b ఇంటూ 2√5 ప్లస్ 4 5 20 ఇంటూ చేసుకుంటే నేనేం చేసిన ఈ మైనస్ ఉన్న పదాన్ని ఇటు పట్టుకొస్తున్నా. ఈ మొత్తాన్ని ఇటు పట్టుకొస్తే ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. కాబట్టి 2a/b 2√5 ఇక్కడ ఏముంది? అది అక్కడ వచ్చేస్తే a²/b² ప్లస్ 20. ఈ +9 అడిపోతే -9. కాబట్టి ఎలా ఉందో ఇదో దీన్ని ఇట్లా రాసుకుంటున్నా. b 2√5 a²/b² ప్లస్ 20లకించి 9 పోతే 11. ఇది భిన్నంలో ఉందంటే ఖచ్చితంగా దీనికి కూడా భిన్నంలో మార్చాలి. ఇది ఎలా ఉందో అలానే రాసుకుంటున్నా. 2√5 మళ్ళీ ఇక్కడ కాసాకు కడితే b² వస్తుంది. b²ని b²తో భాగిస్తే ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుంది. ఆ 1 పైన గుణిస్తే a²కి a² వస్తుంది. ప్లస్ 1ని b²తో భాగిస్తే b² వస్తుంది. ఈ b² 11 గుణిస్తే 11b² అవుతుంది. ఇక్కడ 2√5కి 2a అనేది గుణిస్తుంది, b అనేది భాగిస్తుంది. b భాగిస్తుంది కాబట్టి ఇటు పంపిస్తే గుణిస్తుంది. 2a అనేది గుణిస్తుంది కాబట్టి అటు పోతే భాగిస్తుంది. 2√5 a² ప్లస్ 11b²/b² ఇంటూ b/2a అవుతుంది. ఇక్కడ ఈ b ఇందులో ఒక b క్యాన్సిల్ అయితే 2√5 a² ప్లస్ 11b² ఇక్కడ 2ab మిగులుతుంది కాబట్టి 2ab. చూసుకుంటే 2√5 అనేది కర్ణీయ సంఖ్య. ఇది a² ప్లస్ 11b²/2ab అనేది అకర్ణీయ సంఖ్య. ఇవి రెండు ఎప్పుడు సమానం కావు. ఖచ్చితంగా రెండు సమానం కావున మనం అనుకున్నది తప్పు. కాబట్టి ఇక్కడ మనం అనుకున్నది తప్పు కావున కర్ణీయ సంఖ్య అవుతుంది. ఖచ్చితంగా క్వశ్చన్లు ఇచ్చిన సంఖ్య కర్ణీయ సంఖ్యనే అవుతుంది. a² ప్లస్ 11b²/2ab అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇది అనేది అకర్ణీయ సంఖ్య. 2√5 అనేది కర్ణీయ సంఖ్య. ఇవి రెండు ఎప్పుడు సమానం కావు, కానీ మనకు సమానం వచ్చినాయి. ఇవి రెండు ఎప్పుడు
సమానం కావున క్వశ్చన్లో ఇచ్చిన విధంగా 3 + 2√5 అనేది కర్ణీయ సంఖ్య అవుతుంది. 1.4లో రెండో లెక్క పీ కామా క్యూలు ప్రధాన అంకాలు అయితే √p + √q అనే ఒక కర్ణీయ సంఖ్య అని నిరూపించండి. ఇక్కడ పీక్యూలు ప్రధాన సంఖ్యలు అయితే √p + √q కూడా కర్ణీయ సంఖ్య అని నిరూపించమంటున్నాడు. అంటే ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా సేమ్ అలానే చెప్పుకుందాం. ఏమవుతుంది, ఇక్కడ √p + √q ఇచ్చిండు. ఈ √p + √qలు ప్రధాన సంఖ్యలు అంట. వాటిని ఇంకా ఈ రూట్లో ఉన్నాయంటే ఖచ్చితంగా కర్ణీయ సంఖ్యలు అయినా ఇంకా కర్ణీయ సంఖ్యలుగా నిరూపించమంటున్నాడు. అంటే నేను ఫస్ట్ దీన్ని అకర్ణీయ సంఖ్య రాసుకుంటున్నా. = అకర్ణీయ సంఖ్య అనుకోనము. అకర్ణీయ సంఖ్యలు ఏ రూపంలో ఉంటాయి? ఖచ్చితంగా a/b రూపంలో ఉంటాయి. a/b రూపంలో ఉంటాయి. ఇక్కడ a, bలు పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యలు ఖచ్చితంగా ఇవి రెండు పరస్పర ప్రధాన సంఖ్యలే ఉండాలి, a, bలు. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇందులో క్యూని అటు పంపించేస్తున్నా. √p = a/b ప్లస్ √q అటు వస్తే -√q. ఇక్కడ ఇప్పుడు మనం అనుకున్నది అకర్ణీయ సంఖ్య కాబట్టి అకర్ణీయ సంఖ్యలలో రూట్లు ఉండద్దు. అంటే ఖచ్చితంగా ఇరువైపులా వర్గం చేయాలి. ఇరువైపులా వర్గం చేయగా ఇరువైపులా వర్గం చేస్తే √p² = a/b - √q². ఇది చూసుకుంటే a - b² ప్రకారం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ a - b² ఫార్ములా రాసుకుందాం. a - b² ఫార్ములా a² - 2ab + b². దీన్ని స్క్వేర్ రూట్ p మిగులుతుంది. a² అంటే a/b² మైనస్కి మైనస్ 2, a అంటే a/b, b అంటే √q ప్లస్ b అంటే √q, b² కాబట్టి √q². ఇక్కడ ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది దేని దానికి ఇచ్చేద్దాం. ఫస్ట్ pని ఎలా ఉందో అలా అని రాసుకుంటున్నా. ఏకి స్క్వేర్ ఇచ్చేస్తే a², bకి స్క్వేర్ ఇస్తే b² మైనస్ 2 × a 2a/b ఇంకేముంది √q ఉంది కాబట్టి √q. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి ఇక్కడ ప్లస్ q మిగులుతుంది. నేనేం చేస్తున్నా, మళ్ళీ మైనస్లో ఉన్న 2a/b √q మైనస్ ఉన్న మొత్తం పదాన్ని ఇటు పట్టుకొస్తే ప్లస్ అయిపోతుంది. 2a/b √q ఇటు వచ్చేసింది అనుకో. ఇక్కడ ఏం మిగులుతాయి? a²/b² ప్లస్ q మిగులుతుంది. ఈ ప్లస్ pని అటు పంపించేస్తే మైనస్ p అవుతుంది. ప్లస్ pని అటు పంపించేస్తే మైనస్ p అవుతుంది. ఇప్పుడు ఇది ఒకటి భిన్నంలో ఉందంటే ఖచ్చితంగా ఈ రెండింటికి కూడా భిన్నంలోకి మార్చేస్తున్నాం. అంటే బై 1 రాసుకోవచ్చు. కాబట్టి ఏముంది 2a/b √q ఇక్కడ b అనేది ఎల్సిఎంగా వస్తే b². ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే అంటే b²ను b²తో భాగిస్తే 1 వస్తుంది. ఆ 1 పైన గుణిస్తే ఏకి గుణిస్తే a²కి గుణిస్తే a² వస్తుంది. మళ్ళీ 1తో b²ని భాగిస్తే b² వస్తుంది. b² పైన గుణిస్తే b²q అవుతుంది. మైనస్ ఇక్కడ కూడా సేమ్ b²ని 1తో భాగిస్తే b² వస్తుంది. b² పైన గుణిస్తే ఏమవుతుంది? b²p అవుతుంది. ఇక్కడ నాకు ఖచ్చితంగా √q కావాలి కాబట్టి ఇవి రెండింటిని అటు పంపించేస్తున్న. b భాగిస్తుంది, పై గుణిస్తుంది. 2a గుణిస్తుంది, అది పోయి భాగిస్తుంది. √q = a². అక్కడ ఏముందో ఒకసారి అది రాసుకుంటున్నా. b²q మైనస్ b²p/b² ఇంటూ b అనేది భాగిస్తుంది కాబట్టి ఇటు వచ్చి గుణిస్తుంది. 2a అని గుణించింది కాబట్టి ఇటు వచ్చి భాగిస్తుంది. ఈబి క్యాన్సిల్ అయిపోతే √q =
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యూ మైనస్ బి స్క్వేర్ పి బై ఇక్కడ 2a, ఇక్కడ ఒక బి మిగిలింది, ఈ బి పోయింది కాబట్టి 2ab మిగులుతుంది. ఇది మొత్తము ఈ క్యూ రూట్ క్యూ అనేది కర్ణీయ సంఖ్య. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యూ మైనస్ బి స్క్వేర్ పి బై 2ab అనేది అకర్ణీయ సంఖ్య. ఇవి రెండు సమానం కావున మనకిచ్చింది రూట్ పి ప్లస్ రూట్ క్యూ అనేది కర్ణీయ సంఖ్య అవుతుంది. ఒకసారి రాసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ క్యూ మైనస్ బి స్క్వేర్ పి బై 2ab అనేది ఒక అకర్ణీయ సంఖ్య. రూట్ క్యూ అనేది ఒక కర్ణీయ సంఖ్య. ఇవి రెండు సమానం కావున క్వశ్చన్ ఇచ్చిన విధంగా రూట్ పి ప్లస్ రూట్ క్యూ అనేది కర్ణీయ సంఖ్య అవుతుంది.